కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 23:43 వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువనియు నిశ్చయముగా నీతో చెబుతున్నాను అనేను. ఇక్కడ యేసుక్రీస్తు కలవరి శిలువలో చివరిగా పలుకుతున్న మాటల్లో ఇది రెండో మాట. శిలువలో యేసు పలుకుతున్నాడు. అది ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు ఒక దొంగతో ఏమంటున్నాడో తెలుసా? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువనియు నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. యేసుక్రీస్తు మరణిస్తూ మరొక దొంగను పరదేశికి తీసుకువెళ్ళాడు. ఆ దొంగ కూడా మరణిస్తూ కొద్ది సమయమైతే ఆ దొంగ శిలువలో మరణిస్తాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఒక మాటను బట్టి, యేసుక్రీస్తు ఒక తగ్గింపును బట్టి, యేసుక్రీస్తు మౌనంగా ఉన్నందున నిజంగా ఈయన దేవుని కుమారుడే, దేవుడే అని స్వయంగా ఆయన నమ్మి ఆయన అంటూ ఉన్నాడు, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. పైన మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే 42వ వచనం, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. యేసు వైపు చూశాడు. యేసు వైపు చూస్తేనే యేసు పరిస్థితులన్నీ కూడా గ్రహించాడు. వాళ్ళు సిలువలో అంత ఇబ్బంది పెడుతుంటే కూడా ఒక్క మాటైనా నోరు తెరిచి మాట్లాడలేదు. అంతేకాకుండా వాళ్ళని క్షమించమని ప్రార్థించాడు. అది చూసి ఆ సిలువలో దొంగ ఈ దేవునితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పక్కన దొంగతో కూడా గద్దిస్తూ ఉన్నాడు, రేయ్ మనమైతే ఇదే శిక్షలో ఉన్నాం, మనము నేరస్తులము, మనకి శిక్ష తగును, ఈయన ఏ నేరము చేయలేదు, ఈ శిక్ష ఈయనకి తగదు అని చెప్పేసి ఆ మొదటి దొంగని ఈ రెండో దొంగ గద్దించి దేవునితో మనవి చేస్తున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూశావా? యేసుక్రీస్తు ఒక గుణాన్ని, ఆయన ప్రవర్తనను దొంగ తెలుసుకున్నాడు. నీవు ఇన్నేళ్ళ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు. నువ్వు యేసుక్రీస్తు ఒక గుణాన్ని, యేసుక్రీస్తు ఒక ప్రవర్తనను, యేసుక్రీస్తు మాటను ఎన్నోసార్లు నువ్వు వాక్యం విని ఉంటావు. నీవు దేవుని ప్రకారంగా నువ్వు జీవించాలని, మార్పు నీలోకి రావాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఈ దొంగ కూడా మొదటిగా దూషించిన వాడే, ఈ దొంగ కూడా ఆ దొంగతో పాటు అన్నవాడే. అయితే తెలుసుకున్నాడు ఈయన దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. అందుకే ఆ దొంగను గద్దించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని పలుకుతూ ఉన్నాడు, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. యాకోబు 4:14 మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఏముందంటే, రేపు ఏమి సంభవించిందో నీకు తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు అంటున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు, నీ కంఠంలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తుని అంగీకరించు, దేవుని మార్గంలో నువ్వు ఉండు. యాకోబు 4:14 చూసినట్టయితే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారే కదా.
ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మనము నిన్నటి వారమే. ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. కంఠంలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తుని అంగీకరించినట్టయితే మనము ఆ దొంగ వలె మనం కూడా పరదేశిని దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటామని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవురి లాంటి వారు. ఈ దొంగ కొంతసేపు అంటే మరణించి పాతాళానికి వెళ్ళేవాడు. యేసు క్రీస్తుని తెలుసుకున్నాడు, ఈయన నిజంగానే దేవుని కుమారుడని గ్రహించాడు. ఆ దొంగని గద్దించాడు. యేసుని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అందుకు యేసు ఏమన్నాడు చెప్పు, నేడే ఇప్పుడే నాతో పాటు పరదేశంలో ఉందువుగాక అన్నాడు. చనిపోతూ దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు రెండో దొంగ. చనిపోతూ మరొక దొంగను పరదేశానికి చేర్చుకున్నాడు యేసు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయము. రేపేం జరుగుతుందో మనకు కూడా తెలియదు. దేవుని రాకట ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు దేవుని రాకట వచ్చినా నువ్వు ఎత్తబడాలంటే, ఎప్పుడు మరణం వచ్చినా సరే నువ్వు ఎత్తబడాలంటే నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించు. నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపన పడు, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.